నీ తీర్పు మార్గమును శ్రద్ధగా వెదికాను. అలా చదవాలి, అర్థమైనా? నా ఆత్మ కృంగిపోవచ్చున్నది అని అన్నాడు. నా ఆత్మ నీ మార్గము శ్రద్ధగా వెతుకుచున్నది అని చెప్తున్నాడు. తన ఆత్మ ఏం చేస్తుందో చెప్తున్నాడు. ఒకటి, తన ఆత్మ కృంగిపోతుంది అని చెప్పాడు. తర్వాత ఆ ఆత్మనే దేవుని మార్గములను శ్రద్ధగా వెతుకుతున్నట్లుగా కూడా చెప్తున్నాడు. తన మార్గములు, దేవుని మార్గము తన ఆత్మ వెతుకుతూ ఉందంట, తన మార్గాలను వెతుకుతూ ఉందంట ఆసాపు యొక్క ఆత్మ. కనుక తన ఆత్మ ఎలా ఉందో చెప్తున్నాడు. కనుక మన ఆత్మతో మన కుంగిపోతున్న పరిస్థితుల్లో కూడా మన ఆత్మను బలపరుచుకుంటూ ఉండాలి. మన ఆత్మతో మనము దేవుని మార్గాలు వెతుకుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత 4వ విషయం ఏంటంటే, తర్వాత నా కన్నులు అని అంటాడు. 4వ వచనం చదువుదాం. 4వ వచనం, నా కన్నులు మూత పడనివ్వవు అన్నాడు. నా కన్నులు ఏం కానివ్వు, మూత పడనివ్వవు. అంటే నా కన్నులు మూత పడనీయట్లేదు నువ్వు అని అంటున్నాడు దేవుణ్ణి. అదేనా అంటే కన్నులు మూత పడనివ్వట్లేదు అని అంటే అతడు నిద్రపోవట్లేదని అర్థం, కళ్ళు ముయ్యట్లేదని అర్థం, నిద్ర రావట్లేదు ఆయనకి. అందుకే ఇక్కడ దేవుడే చేస్తున్నాడంట ఆ పని. నీవు నా కన్నులు మూత పడనీయవు అని అంటాడు. నువ్వు నా కన్నులు మూత పడనీయవయ్యా, అసలు నిద్ర పానీయవయ్యా నన్ను అని అంటున్నాడు. అంటే నిద్రపోకుండా అతడు రాత్రంతా కూడా మెలకుగానే ఉన్నాడు. చూసారా, రాత్రంతా చేతులు ఎత్తే ఉన్నాడు. రాత్రంతా కూడా తన ప్రాణము ఎంతగానో వెతుకుతూనే ఉంది. రాత్రంతా కూడా తన ఆత్మ ఎంతో కృంగిపోతూ ఉంది. రాత్రంతా కూడా ఆయన కన్నులు మూత పడకుండానే ఉన్నాయంట. కన్నులు కూడా మూత పట్టలేదు, నిద్ర పట్టట్లేదు, నిద్ర పోవాలనిపించట్లేదు. ప్రార్థన చేస్తానే ఉన్నాడు, ప్రార్థనలో కూడా నిద్ర రావట్లేదు. అదేనా? ఈ మధ్య సేవకులు ఒక స్తోత్రం చెబుతున్నారు సంఘానికి. ఏమన్నా, అయ్యా నాకు నిద్ర పట్టట్లేదయ్యా అని ఎవరన్నా వచ్చి అడిగారు ఇంకో, బైబిల్కి చదువు కాసేపు, అదే పట్టిది నిద్ర అని అంటున్నారు. లేకపోతే ప్రార్థన చేయి, అదే వచ్చింది నిద్ర అని అంటారు. అదేనా? ప్రార్థన చేస్తే నిద్ర పడుతుంది. అదేనా? ప్రార్థనలో కూర్చుంటే చాలు, అసలు అన్నీ కూరిపోవట్లే, వేసి రక్తమే. అదేనా? నిద్ర పట్టిన వాళ్ళు అందరూ ప్రార్థన చేస్తే నిద్ర పట్టిద్దంట. నిద్ర పట్టిన వాళ్ళు అందరికీ సేపు అసలు వాక్యం తెరిచి బైబిల్ తెరిచి చదవటం మొదలు పెడితే చాలు నిద్ర పట్టిద్దంట, వేసి రక్తమే. ఏమండి, ఇది అలవాటైపోయింది. కానీ దేవుడు నిద్రపోనేవట్ల ఆసాపుని. తన కన్నులు మూతపడనీయట్లేదంట, తన కన్నులు మూతపడనీయట్లేదంట. ఆ మెలకువ దేవుడే ఇస్తున్నాడు అతనికి. ప్రార్థన చేసేటట్టు, ఎలుగెత్తి మొరపెట్టేటట్టు, ఎలుగెత్తి ఏడ్చేటట్టు, దేవుని సన్నిధిలో కేకలు వేసేటట్టు, ఇదిగో దేవుడే తనకు మెలకువనిస్తున్నాడు. నా కన్నులు మూతపడనీయట్లేదు అని అంటున్నాడు ఆసాపు. నా కన్నులు మూతపట్టలేదు అంటున్నాడు. దావీదు కూడా తీర్మానం చేసుకుంటాడుగా, రాత్రంతా నేను మెలకువగా ఉండి ప్రార్థన చేశానంటాడు. ఇంటి మీద ఒంటిగా ఉన్న నేను పిచ్చుకను పోలి ఉన్నానంట. రాత్రంతా కూడా ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుకలాగా ఉన్నానంట. అర్థమైందా? ఇంటి మీద ఒంటరిగా ఉన్న పిచ్చుక రాత్రంతా ఉంటుంది కానీ నిద్రపోదు. అది అర్థమైందా? రాత్రంతా ఉంటుంది కానీ ఏం కాదు, నిద్రపోదు ఆ పిచ్చుక. కనుక నేను కూడా ఆ పిచ్చుకలాగా ఉన్నాను అని అంటాడు. నేను అలాంటి పిచ్చుకలాగా ఉన్నానంటాడు. మరొక అనుభవం చెప్తాడు, నేను నా గుడారంలోనికి వెళ్ళను, నేను నా మంచం మీదకి నేను ఎక్కను, నేను నా కన్నులకు నిద్ర రానివ్వను, నా కనురెప్పలకు కునుకుపాటు కూడా రానివ్వను అంటాడు. దేనికోసమో? అది మందిరం కట్టే వరకంట. నేనేమో గుడారంలో ఉంటున్నాను, అదేనా? నేనేమో దేవదారు వృక్షాలతో, దేవదారు మ్రాణులతో చేయబడిన నగరములో నేను ఉంటున్నాను. నా దేవుని మందస్సమేమో గుడారములో ఉంది. కనుక నా దేవుని కొరకు, నా దేవుని మందస్సం కొరకు ఒక మందిరము కట్టాలి. ఆ మందిరం కట్టే వరకు, ఆ మందిరానికి స్థలం చూసే వరకు నా కన్నులకు నిద్ర రానివ్వను, నా కనురెప్పలకు కునుకుపాటు రానివ్వనని తీర్మానం చేసుకున్నాడు. అదైనా మందిరము కొరకు ఆ యొక్క సిద్ధపాటును ఆయన కలిగి ఉన్నాడు. కన్నులు ముయ్యకుండా, నిద్రపోకుండా ఎంతగానో ప్రార్థన చేస్తూ వచ్చాడు దావీదు. ఇప్పుడు ఆసాపు కూడా అంటాడు, నా కన్నులు మూతపడనివ్వట్లేదు అని అంటాడు. నా కన్నులు మూతపడనివ్వట్లేదు. నా అనే అక్షరం మీద ఈ మాటలు మనం చూస్తాం. 4 మాటలు. ఒకటి నా చెయ్యి, రెండోది నా ప్రాణము, మూడోది నా ఆత్మ, 4వది నా కన్నులు అని చెప్తున్నాడు ఆసాపు.
అవి ఏం చేస్తున్నాయో ఆ చెయ్యి ఎలా ఉందో, ప్రాణం ఎలా ఉందో, ఆత్మ ఎలా ఉందో, తన కన్నులు ఎలా ఉన్నాయో అక్కడ చక్కగా విషయాలన్నీ కూడా వివరించాడు. తర్వాత మరొక విషయం మనం పరిశీలన చేస్తే, నా అనే అక్షరాన్ని కొనసాగిస్తూ ఆయన మరికొన్ని విషయాలు చెప్పాడు. ఏమంటున్నాడంటే 2వ వచనం చదవండి మరలా ఒకసారి. 2వ వచనం అది నా ఆపత్కాలమందు. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. నా చెయ్యి, నా ప్రాణము, నా ఆత్మ, నా కన్నులు అన్నాడు కదా. ఈ చెయ్యి ఎందుకు చాపాడు? తన ప్రాణము, చెప్పండి, తన ప్రాణము ఏమవుతుంది? ఎందుకు ఓదార్పు పొందకుండా ఉంది? తర్వాత తన ఆత్మ ఎందుకు కృంగిపోతుంది? తన కన్నులు ఎందుకు మూతపడలేదు అని అంటే తనకు ఆపత్కాలం వచ్చిందంట. అతడు ప్రార్థన చేస్తుంది ఏ కాలములు అంటే నా ఆపత్కాలము అని అంటాడు. 2వ వచనం ఏమన్నాడు? నా ఆపత్కాలము అని అంటాడు. నా ఆపత్కాలములో అని చెప్తున్నాడు. నా ఆపత్కాలమందు నేను నా ప్రభుని వెదికాను, నేను ప్రార్థన చేశాను ఇది అని చెప్పి ఎంతగానో అతడు ఆ విషయాన్ని తెలియచేస్తున్నాడు. తాను ఆపత్కాలములో ఉన్నట్లుగా అతడు గ్రహించాడు. ఆపత్కాలంలో ఉన్నట్లుగా గ్రహించి ఇప్పుడు మొరపెడుతున్నాడు. తర్వాత అంటాడు 10వ వచనంలో నాకు కలిగిన శ్రమ అంటాడు. అంటే అతడు శ్రమలో ఉన్నాడు అని చూస్తాం. 10వ వచనంలో దీని అంతటికి కారణం నాకు కలిగిన శ్రమే అని అంటాడు. నాకు కలిగిన శ్రమే అంటాడు. అంటే అతడు శ్రమలో ఉన్నాడు. నా శ్రమలు అంటాడు, నాకు కలిగిన శ్రమలు అని అంటాడు, నా ఆపత్కాలము అని అంటాడు. ఆపత్కాలంలో ఉన్నాడు గనుక, శ్రమలో ఉన్నాడు గనుక, కష్టాల్లో ఉన్నాడు గనుక, బాధలో ఉన్నాడు గనుక, ఇబ్బందుల్లో ఉన్నాడు గనుక అందుకొరకే రాత్రంతా కూడా తన చెయ్యి చాపే ఉంచాడు. తన ప్రాణం కృంగిపోతానే ఉంది, తన ఆత్మ కృంగిపోతానే ఉంది, తన కన్నులు మూత పడకుండా ఎంతగానో కనిపెట్టి ఉన్నాడు. కారణం ఏంటంటే ఆపత్కాలంలో ఉన్నాడు, శ్రమలో ఉన్నాడు, కష్టాల్లో ఉన్నాడు. అందుకే ఎలుగెత్తి మొరపెడుతున్నాడు అని చెప్పి దేవుని వాక్యాన్ని బట్టి గ్రహించాలి. ఇప్పుడు అంటాడు నా చెయ్యి, నా ప్రాణము, నా ఆత్మ అని చెప్పి, నా కన్నులు అని చెప్పి, నా ఆపత్కాలము లేక నా శ్రమలు అని చెప్పినటువంటి వ్యక్తి ఇప్పుడు నేను అని అంటాడు. అంటే ఆ శ్రమలలో నేనేం చేస్తున్నాను, ఆ శ్రమల్లో నేను ఎలా ఉన్నాను అనే విషయాన్ని గురించి అతడు తెలియచేస్తున్నాడు. ఎలా ఉన్నాడు అంటే 1వ వచనంలో నేను ఎలుగెత్తి మొరలిడుచున్నాను అని అన్నాడు. నేను ఎలుగెత్తి మొరపెడుతున్నాను అంటాడు. 3వ వచనం అంటాడు నేను ధ్యానించుచున్నాను అని అంటాడు. నేనేం చేస్తున్నాను? నేను ధ్యానించుచున్నాను అని అంటాడు. 4వ వచనం అంటాడు నేను కలవరపడుచు ఉన్నాను, నేను కలవరపడుచు మాటలాడలేక ఉన్నాను అని అంటాడు. తర్వాత 6వ వచనం అంటాడు నేను పాట పాడుదును అని అంటాడు. 5వ వచనం 11వ వచనం అంటాడు నేను మనసునకు తెచ్చుకున్నాను అని అంటాడు. 10వ వచనం అంటాడు నేను అనుకున్నాను అని అంటాడు. ఇక్కడ నేను 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 అనే మాట ఉపయోగించబడింది. ఆసాపు అంటున్నాడు నేను ఎలుగెత్తి ప్రార్థన చేస్తున్నాను, నేను ధ్యానించుచున్నాను అన్నాడు, నేను కలవరపడుచు మాటలాడలేక ఉన్నాను అన్నాడు, నేను పాట పాడుచున్నాను అని అన్నాడు, నేను మనస్సునకు తెచ్చుకున్నాను అన్నాడు, నేను ఇలాగ అనుకుంటున్నాను అన్నాడు. ఇక్కడ నేను నేను అనే మాటను ఇలాగ ఉపయోగించాడు. అతడు ఏం చేస్తున్నాడో చెప్తున్నాడు, అతడు ఎలాగూ ఉన్నాడో చెప్తున్నాడు. నేను ప్రార్థన చేస్తున్నాను ఎలుగెత్తి, నేను వాక్యాన్ని ధ్యానిస్తున్నాను, తర్వాత కలవరపడుచును, మాట్లాడలేకపోతున్నాను, పాట కూడా పాడుతున్నాను, మనస్సునకు తెచ్చుకున్నాను. ఆయన చేసిన కార్యాలన్నీ మనస్సునకు తెచ్చుకున్నాడంట. తర్వాత నేను ఇలాగ అనుకొనుచున్నాను అని చెప్తున్నాడు. ఇలాగూ నేను అనే మాటను ఉపయోగించాడు. తర్వాత మనం ఇంకా ఈ 77వ కీర్తనలో మనం పరిశీలన చేస్తే ఇంకా నాకు మరొక మాట ఏంటంటే నీ లేక నీవు అనేటువంటి మాట నన్ను ఆకర్షించింది. ఇప్పుడు దాకా నాకు లేక నేను అనే మాటను చూస్తాం. ఇప్పుడు ఇక్కడ ఇంకో మాట ఏంటంటే నీవు లేక నీ అనే మాటను మనం చూస్తాం. 4వ వచనంలో ఇప్పుడు దేవుని గురించి చెప్తూ ఉంటాడు. ఆసాపు దేవుని గురించి చెప్తూ నీవు అని అంటే దేవుడు, నీవు నా కన్నులు మూతపడనివ్వలేదని చెప్పాడు. నీవు నా కన్నులు మూతపడనివ్వలేదని చెప్పాడు.
తర్వాత 6వ వచనం అంటాడు నీ తీర్పులు అని చెప్తున్నాడు. 11వ వచనం అంటాడు నీ ఆశ్చర్య కార్యములు అని చెప్తాడు. 11వ వచనంలో నీ ఆశ్చర్య కార్యములు అని చెప్తాడు. 12వ వచనంలో నీ కార్యములు అని అన్నాడు. మరలా నీ క్రియలు అని అంటాడు అదే వచనంలో. నీ కార్యములు నీ క్రియలు అన్నాడు. 14వ వచనంలోకి వచ్చేసరికి నీ శక్తి అన్నాడు. నీ శక్తి అని చెప్తున్నాడు. 15వ వచనంలోకి వచ్చేసరికి నీ బాహుబలము అని చెప్పాడు. తర్వాత 17వ వచనంలోకి వచ్చేసరికి నీ బాణములు అని చెప్తున్నాడు. 18వ వచనంలోకి వచ్చేసరికి నీ ఉరుములు అని అన్నాడు. 19వ వచనంలోకి వచ్చేసరికి నీ మార్గము అన్నాడు. అదే 19వ వచనంలో నీ త్రోవలు అన్నాడు. అదే 19వ వచనంలో నీ అడుగుజాడలు అన్నాడు. 20వ వచనంలో నీ ప్రజలు అని చెప్పాడు. అదేనా? ఇలాగూ వీటన్నిటిని కూడా దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేస్తున్నాడు ఆసాపు. ఇలాగూ జ్ఞాపకం చేసి ఎంతగానో ఆసాపు ఈ కీర్తనలో ప్రార్థన చేస్తున్నాడు. అయితే ఈ ప్రార్థన జాగ్రత్తగా గమనించండి. ఇంతవరకు మనం ధ్యానించిన కీర్తనలన్నీ కూడా ఇశ్రాయేలు ప్రజల కొరకు చేసిన ప్రార్థనలుగా, ఇశ్రాయేలు కొరకు చెప్పబడిన మాటలుగా మనము ఆ అధ్యాయాల్లో ఆ కీర్తనలో మనం చదువుతూ ధ్యానిస్తూ వచ్చాం. అయితే ఈ కీర్తనలోకి వచ్చేసరికి మనము తన వ్యక్తిగతమైనటువంటి పరిస్థితిని బట్టి అతడు ఎలుగెత్తి ప్రార్థన చేసిన అనుభవాన్ని మనం గ్రహించాలి. అయితే ఇక్కడ మరలా మొదటి వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఆయనకు మనవి చేయుదును, దేవుడు నాకు చెవియొగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయుదును. అంటే నేను ప్రార్థన చేస్తాను, నా దేవునికి నేను మొరపెట్టుకుంటాను, నా దేవుణ్ణి నేను అడుగుతాను అని చెప్పి ఆయన వద్ద నుండి జవాబు వచ్చే వరకు, నా ప్రార్థనకు చెవియొగ్గే వరకు నేను నా ప్రార్థన ఆపను అని చెప్పి ఒక తీర్మానం చేసుకున్నాడు. అయితే దేవుని సందులో ఎవరు వ్యక్తిగతంగా నువ్వు ప్రార్థన చేయగలిగితే, ఆసాపు వలె నీవు కూడా మొర్రపెట్టగలిగితే, ఆసాపులాగా నీవు కూడా దేవుని అడగగలిగితే, దేవుని సందులో ప్రార్థన చేయగలిగితే, దేవుడు ఆసాపు పట్ల కార్యాలు చేసిన దేవుడు నీ పట్ల కూడా కార్యాలు చేస్తాడు అని చెప్పి దేవుని వాక్యాన్ని బట్టి గ్రహించాలి. దేవుని వాక్యంలో మనం చూస్తే పేరా మంచిది. ప్రభు నన్ను ఇక్కడ అంటున్నాడు కీర్తన గ్రంథంలో 34వ కీర్తన 6వ వచనం, ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలోనూ అతని రక్షించెను. ప్రభు నన్ను ఇక్కడ చూస్తున్నాం. దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఏం చేస్తాడంట? ఆలకిస్తాడు. అతని శ్రమలన్నిటిలో నుండి అతడు దేవుడు రక్షిస్తాడు అని మనము దేవుని వాక్యలో చూస్తున్నాం. కనుక దీనత్వం కలిగి దేవునికి మొరపెట్టాలి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి, దేవుని అడగాలి, దేవుని వెతకాలి. దేవుడే గొప్ప కార్యాలు చేస్తాడు అని చెప్పి గ్రహిస్తాం. 15వ సామెతల గ్రంథం 15వ అధ్యాయం 29వ వచనం చదవండి. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 29వ వచనం, భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరిస్తాడు. నీతిమంతుల ప్రార్థన ఆయన ఏం చేస్తాడు? అంగీకరిస్తాడు. మనం మొరపెడితే, మన కన్నీరు కారిస్తే, మనం అంగలారిస్తే, దేవుని అడిగితే మన నీతిమంతుల ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు అని చూస్తాం. అలాగే 34వ కీర్తనలో 15వ వచనం 16వ వచనం చదవండి ఒకసారి. 34వ కీర్తన 15-16 వచనాలు, యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి అంటాడు. చెవి ఒగ్గే వరకు నేను ప్రార్థన చేస్తాను అని ఆసాపు చెప్పాడుగా. ఇప్పుడు ఇక్కడ ఏమంటాడంటే నీతిమంతుల మీద ఉంది, నీతిమంతుల చేసే ప్రార్థనల మీద ఆయన చెవులు ఉంటవి అని అన్నాడు.
నీతిమంతులు చేసే ప్రార్థనల మీద ఆయన చెవులు ఉంటాయి. వారి మనవుల మీద ఆయన చెవులు ఉంటాయి. నీతిమంతుల ప్రార్థనలు ఆయన ఆలకిస్తాడు అని చెప్పి మనం గ్రహించాలి. 16వ వచనంలో దుష్క్రియలు చేయువారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయుటకై యెహోవా సన్నిధి వారికి విరోధముగా ఉంది. నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును. నీతిమంతులు మొర్రపెడితే యెహోవా ఆలకిస్తాడు. వారి శ్రమలన్నిటిలో నుండి ఆయన వారిని విడిపిస్తాడు. 138వ కీర్తన 6వ వచనం చదువుదాం. 138వ కీర్తన 6వ వచనం, అలాగే 145వ కీర్తన 19వ వచనం. యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును. దీనిలో ఏం చేస్తాడంట? యెహోవా మహోన్నతుడైనప్పటికీ దీనులను లక్ష్య పెడతాడు అని చూస్తాం. 145:19 తన యందు భయభక్తులు కలిగిన వారి కోరిక ఆయన నెరవేర్చును. వారి మొర ఆలకించి వారిని రక్షిస్తాడు అని చూస్తున్నాం. వారి మొర్రను ఆలకించి వారిని ఏం చేస్తాడంట? రక్షిస్తాడు. విడిచిపెట్టేవాడు కాదు, దాటిపోయేవాడు కాదు. నీతిమంతుల మొరలు దేవుడు ఆలకిస్తాడు. యోహాను సువార్త 9వ అధ్యాయం 31వ వచనం చదువుదాం. యోహాను సువార్త 9వ అధ్యాయం 31వ వచనాలు. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము, ఎవడైనను దేవభక్తుడయుండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకిస్తాడు. అదైనా ఎవడైతే దేవుని భక్తుడై ఉంటాడో వారు చేసే మొరను దేవుడు ఆలకిస్తాడు. దేవుడు ఆ మొరను, ఆ మనవిని ఆలకిస్తాడు, గొప్ప జవాబిస్తాడు. కనుక దేవభక్తుడై ఉండాలి. దేవభక్తుడై ఉండి ప్రార్థన చేయాలని చూస్తున్నాం. అందుకే పేద దావీదు జీవితంలో ఎన్నో శ్రమలు వచ్చినా, ఎన్నో కష్టాలు వచ్చినా, భయంకరమైన పరిస్థితులు ఎదురైనా దావీదు దేవుని భక్తుడయ్యాడు. కనుక ఆ భక్తుని యొక్క మొరను దేవుడు ఆలకించాడు. అతని ప్రార్థన దేవుడు ఆలకించాడు. అతనికి దేవుడు గొప్ప జవాబు అనుగ్రహించాడు. చూస్తాం మనం లేఖనంలో. సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనం చదువుతారా? యెహోవా తను సౌలు చేతిలో నుండి, తన శత్రులందరి చేతిలో నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములు చెప్పి యెహోవాను స్తోత్రించెను. అదేనా? సౌలు చేతిలో నుండి, శత్రుల చేతిలో నుండి దేవుడు దావీదుని ఏం చేశాడంట? తప్పించాడు. అందుకే దేవుని స్తుతిస్తున్నాడు. కనుక దావీదు మొరను ఆలకించిన దేవుడు ఆసాపు మొరను కూడా దేవుడు ఆలకించాడు. ఆసాపు ప్రార్థన కూడా విన్నాడు దేవుడు. ఆసాపును కూడా దేవుడు త్రోసివేయలేదు. ఎంతగానో ఎలుగెత్తి మొరపెట్టాడుగా, కన్నీరు కార్చి మొరపెట్టాడుగా, ఎంతగానో నిద్రపోకుండా మొరపెట్టాడుగా, చేతులు దించకుండా మొరపెట్టాడుగా, ఎంతగానో తన ప్రాణాన్ని నీళ్లు కొమ్మరించినట్లు దేవుని సన్నిధిలో కొమ్మరించి ప్రార్థన చేశాడుగా. దేవుడు ఆసాపు ప్రార్థన ఆలకించాడు. వ్యక్తిగత ప్రార్థన జీవితం ఇది. వ్యక్తిగత సమస్యను బట్టి ఆసాపు చేసిన ప్రార్థన ఇది. కనుక ఈ రాత్రికాల సమయంలో ఈ వాక్యాలు వింటున్నటువంటి మీరు కూడా, లేక మనము కూడా దేవుని వాక్యాన్ని బట్టి ఆసాపులాగా ప్రార్థన చేయగలిగితే, మొర్ర పెట్టగలిగితే, కన్నీరు కార్చగలిగితే, అంగలార్చగలిగితే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు జరిగించి ఎంతగానో దేవుడు మనకు కృప చూపుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆ ఆసాపు చేసినట్లుగా మొరపెడదాం, ప్రార్థన చేద్దాం, కన్నీరు కారుదాం, అంగలార్చుదాం, దేవుని అడుగుదాం, దేవుని వద్ద నుండి జవాబు పొందుకుందాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయనుగాక. అందరూ తల్ల వంచండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ తల్ల వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేయాలి. దేవునికి మొరపెట్టాలి. వ్యక్తిగతంగా నీ సమస్య ఏదైనా,
నీ శోధన ఏదైనా, నీ కష్టం ఏదైనా, నీ బాధ ఏదైనా, నీకు ఎదురైన ఆపత్కాలం ఎలాంటిదైనా, ఎలాంటి ఆపదలో నీవు ఉన్నప్పటికీ, ఎలాంటి శ్రమలో నీవు ఉన్నప్పటికీ, ఎలాంటి కష్టంలో నీవు ఉన్నప్పటికీ ఎలుగెత్తి మొరపెట్టు, ఎలుగెత్తి అడుగు దేవుని. ఎంతగానో దేవుని సన్నిధిలో కేకలవే. చేతులెత్తుతారా? దేవుని సన్నిధిలో చేతులెత్తి దేవుని అడగండి, దేవునికి మొరపెట్టండి. అయ్యా నీవే కృప చూపయ్యా, సహాయం చేయయ్యా. ఎలుగెత్తి మొరలిడే అనుభవం నాకు, చేతులెత్తి ప్రార్థన చేసే అనుభవం నాకు. అయ్యా నీ సన్నిధిలో ఎంతైనా అయ్యా అంగలార్చగలిగే అనుభవం నాకు దయచేయి, మేలు చేయి ప్రభు అని చెప్పి దేవుని అడుగుదామండి. దేవునికి స్తుతులు చెప్దాం. అందరు చెప్పండి, చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెప్పండి. అందరు ప్రార్థన చేయాలి, అందరు ప్రార్థన చేయాలి, ప్రభుకు మొరపెట్టాలి, ప్రభుని స్తుతించాలి. చేతులెత్తి దేవునికి స్తుతులు చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపాసత్య సంపూర్ణుడా, మీ వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ సమయంలో తండ్రి, మీ లేఖన భాగులు నాతో మాతో మీరు మాట్లాడారు. అయ్యా ఆసాపు తన వ్యక్తిగతంగా ఎదురైన సమస్యలను బట్టి ఎంతగానో ప్రార్థన చేశాడు, మొరపెట్టాడు, కన్నీరు కార్చాడు, అంగలార్చాడు. అయ్యా చేతులు ఎత్తి ప్రార్థన చేశాడయ్యా. రాత్రంతా మెలకుగా ఉండి ప్రార్థన చేశాడయ్యా. ఎంతగానో మీకు మొరపెట్టుకున్నాడయ్యా. అయ్యా తన శ్రమలో ఉండి మీకు మొరపెట్టాడు, ఆపత్కాలంలో మీకు మొరపెట్టుకున్నాడయ్యా. నీవు నైనా గొప్ప దేవుడు అని, నీవు ఆశ్చర్య కార్యములు చేయగలిగిన దేవుడు అని, మహత్కార్యాలు చేయగలిగిన దేవుడు అని ఎంతగానో మీకు మొరపెట్టుకున్నాడు, ఎంతగానో మిమ్మల్ని వేడుకున్నాడు ప్రభా. మీ స్తోత్రాలు అయ్యా. ఆసాపు చేసిన ప్రార్థన ఆలకించిన దేవుడు, జయమిచ్చిన దేవుడు మా జీవితాల్లో కూడా అయ్యా ఆసాపు వలె ప్రార్థించినప్పుడు అయ్యా మా మొరలు కూడా మీరు వింటారని, నీతిమంతుని ప్రార్థన, నీతిమంతుని మనవి, నీతిమంతుని విజ్ఞాపన మీరు ఆలకించే దేవుడు అని ప్రభా. దేవ భక్తుల ప్రార్థన ఆలకించే దేవుడు అని నాతో మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. మీ వాక్యాన్ని మా హృదయాలు నూరంతలుగా ఫలింపచేయి. మా మొరలు వినండి, మా ప్రార్థనలు వినండి. శ్రమలో ఉండి మొరపెడుతున్న బిడ్డలను చూడయ్యా, ఆపత్కాలంలో ఉండి మొరపెడుతున్న బిడ్డలను చూడయ్యా. శ్రమలో ఉండి కేకలు వేస్తున్నారు, ఆపదల్లో ఉండి మొరపెడుతున్నారు అయ్యా. మా దేశ ప్రజలను చూడయ్యా, మా దేశ ప్రజలను చూడయ్యా, మొరపెడుతున్న ప్రజలను చూడయ్యా. జ్ఞాపకం చేసుకోయ్యా, కృప చూపయ్యా, సహాయం చేయయ్యా. విడిచిపెట్టొద్దయ్యా అయ్యా. గొప్ప కార్యం చేయనైనా అయ్యా. ఎలుగెత్తి మొరపెడుతున్నారు కదయ్యా, కేకలేస్తున్నారు కదయ్యా. నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా అని కేకలేస్తున్నారు కదయ్యా. చూడయ్యా, ఒక్కసారి వారి మొరలు వినవు, ఒక్కసారి వారి ప్రార్థనలు వినయ్యా. కృప చూపయ్యా. శ్రమలో ఉండి మొరపెడుతున్నారు, ముఖ్యంగా మణిపూర్ ప్రజలయ్యా, మణిపూర్ ప్రజలయ్యా. మణిపూర్లో ఉన్న అయ్యా దేవ భక్తులయ్యా, మణిపూర్లో ఉన్న నీ భక్తులయ్యా, మణిపూర్లో ఉన్న నీ ప్రజలయ్యా ఎంతగానో మొరపెడుతున్నారయ్యా. నీ ప్రజలు కేకలు వేస్తున్నారు, నీ ప్రజలు కన్నీరు కారుస్తున్నారయ్యా. అయ్యా మీరే ప్రభా ప్రార్థనలు ఆలకించండి. అలాగే 21 రోజు దానియేలు ఉపవాస ప్రార్థనలో కూడా వీళ్ళ తీర్మానం చేసుకొని కేకలేస్తున్నారయ్యా, చేతులెత్తుతున్నారయ్యా, మొరపెడుతున్నారయ్యా. ఎవరిని విడిచిపెట్టొద్దయ్యా, ఎవరిని దాటిపోవద్దయ్యా. అద్భుతాలు చేయి, అద్భుతాలు చేయయ్యా. కన్నీరు చూడయ్యా. అయ్యా మనవులు ఆలకించు, మనవులు ఆలకించు, ప్రార్థనలు ఆలకించు, జవాబివ్వయ్యా. కృప చూపయ్యా, విడుదలివ్వయ్యా, నెమ్మది కలుగు చేయి. ఆపదలో నుంచి విడిపించయ్యా, శ్రమలో నుంచి విడిపించయ్యా. గొప్ప కార్యాలు మీరు జరిగించండి. మీరే మేలు చేసి కృప చూపండి అయ్యా. ఎన్నో విజ్ఞాపనలు పరిచి ప్రార్థిస్తున్నాం, ప్రతి విజ్ఞాపనకు జవాబు దయచేయి. చేరి కూడి వచ్చిన మా ప్రియందరూ ఆశీర్వదించి అయ్యా. వీళ్ళు చేస్తున్న ప్రతి ప్రార్థన, లైవ్ ద్వారా వీక్షిస్తూ ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించి గొప్ప కార్యాలు జరిగించి మేలు చేయమని, మా పరిచర్లన్నీ కూడా దీవించి ఆశీర్వదించి మా దేశానికి నెమ్మది కలుగు చేసి మా నాయకులను అయ్యా ప్రభావ మీరు ఆశీర్వదించండి అయ్యా. మా అధికారులను మీరు ఆశీర్వదించండి అయ్యా. మీరే మా యొక్క సేవకులను ఆశీర్వదించండి. మీరే గొప్ప కార్యాలు జరిగించి మీరే కృప చూపి మహిమ తెచ్చుకొని ప్రార్థనకు ప్రతిఫలం మీరు దయచేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగముందున సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించు. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారం దేనిని మరొకము. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి కృప మనందరినీ సర్వసత్యంలోనికి నడిపించుచున్న పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం మనకును సకల పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడు
సదాకాలం తోడి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామమున సంపూర్ణ విజయం, అపవాది క్రియలకనంత నాశనం కలుగునుగా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రాలు. మీ అందరికి వందనాలు. కృపగలుగునుగాక, కృపగలుగునుగాక. గాడ్ బ్లెస్ యూ. సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, నీ ముఖ దర్శనము చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా. అందరం కలిసి పాడదాం. నీ ముఖ దర్శనము చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా. యేసయ్యా, 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 ముఖ దర్శనము చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా, ముఖ దర్శనము చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా. అన్నపానములు మరచి నీతో గడుపుట పరలోకానుభవమే, నాకది ఉన్నత భాగ్యమే. అన్నపానములు మరచి నీతో గడుపుట పరలోకానుభవమే, నాకది ఉన్నత భాగ్యమే. యేసయ్యా, 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 ముఖ దర్శనము చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా, ముఖ దర్శనము చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా. పరిశుద్ధపరచబడి పరిశుద్ధతను నొందుట మహిమలో చేరుటయే అది ఉన్నతమైన భాగ్యం. దేవాతి దేవుని సన్నిధిలో, ఆయన పరిశుద్ధాత్మ సన్నిధిలో ఆయన ముఖ దర్శనం కావాలయ్యా అని ప్రార్థన చేద్దాం. హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. పరిశుద్ధపరచబడి పరిపూర్ణత నొంది మహిమలో చేరుటయే అది నా హృదయ వాంఛయే. పరిశుద్ధపరచబడి పరిపూర్ణత నొంది మహిమలో చేరుటయే అది నా ఉన్నత భాగ్యమే. యేసయ్యా, 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 యేసయ్యా. చప్పట్లు కొడుతూ పాడదాం. యేసయ్యా, యేసయ్యా,